రెస్టారెంట్ స్టైల్‌లో కాజు బటర్ మసాలా కర్రీ అండి. చేసేద్దామా? ముందుగా జీడిపప్పుని ఒక గంట నుంచి అరగంట అయినా నానబెట్టుకోవాలండి. ఒక కప్పు జీడిపప్పులు వేసుకొని 2, 3 సార్లు నీట్‌గా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, పట్టువలసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 4, 5 చిన్న ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి 10 జీడిపప్పులు, 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా టమాటాలు మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదే బాండీలోకి 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ కూడా వేసుకొని అర స్పూను జీలకర్ర కూడా వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక కప్పు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల్ని కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకి మిక్సీ పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనం టమాటాలు ముందుగా ఫ్రై చేసాం కాబట్టి ఒక 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, ఒక స్పూను కారం, ధనియాలు, జీలకర్ర పొడి ఒక స్పూను, అర స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఇవి కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించండి. ఇలా ఉడుకుతున్న దీంట్లోకి కొద్దిగా బటరు, కచూరి మెతి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని తీసుకుంటూనేనండి. అంతే, టేస్టీగా సింపుల్‌గా తయారు చేసుకునే రెస్టారెంట్ స్టైల్‌లో కాజు బటర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.